అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనములు. దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ఒక మంచి చెట్టు పనికిమాలిన ఫలములు ఫలించదు, అలాగే పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు. మామిడి పండ్లు ఫలించాలంటే ఆ చెట్టులో మామిడి బీజము ఉండాలి, అప్పుడే ఆ చెట్టు మామిడి ఫలాలు ఫలిస్తుంది. అదే రీతిగా శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మఫలమును ఫలించనేరడు. ఆత్మఫలము ఫలించాలంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ అనే బీజము ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడే ఆత్మఫలములో ఉన్న ఆ 9 గుణాలు కలిగి ఉంటాడు. ఆత్మ సంబంధమైన విశ్వాసిగా ఈ లోకంలో జీవించగలుగుతాడు. ఆమెన్. ప్రభువా, మీ ఆత్మను మాకు దయచేసి మీ కొరకు ఫలము ఫలించినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. ఈ లోకములో మేము ఒంటరిగా ఉండక, అనాథలుగా విడవబడక, మీ కుమారులుగాను మీ కుమార్తెలుగాను ఉండటానికి మీ ఆత్మని పంపించారు. మీ ఆత్మ ద్వారా మాత్రమే మేము ఆత్మఫలము ఫలించగలుగుతాము. మా శరీరములో మంచిది ఏదీ లేదునైనా ఆత్మ సంబంధమైన బీజము నీ ఆత్మ ద్వారా మేము పొందుకొని ఆత్మలో ఉన్న ఆ 9 గుణాలు మేము కలిగి ఈ లోకంలో మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగాను మీకు సాక్షులుగాను ఈ లోకంలో జీవించినట్లుగా సహాయము దయచేయండి. మేమెల్లప్పుడూ మీ ఆత్మనే బీజమును పోషించుకుంటూ నీరు పోసి అభివృద్ధి చేసి ఆ ఆత్మగుణంలో ఫలించినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు కృప మనకు తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.